అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి? షోల్డర్స్ జారడం. ఈరోజు నేను షోల్డర్స్ జారకుండా మంచి మెథడ్లో మీకు ఎలా కట్ చేయాలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ డిజైనర్స్. ఇప్పుడు నేను బ్లౌజ్తో మీకు బ్లౌజ్ మెజర్మెంట్తో ఎలా కట్ చేయాలి అనేసి చెప్తానండి. బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఆది బ్లౌజ్తో మనము టేప్తో కొలతలు తీసుకోవాలండి. ఎలా తీసుకోవాలంటే ఇలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ పెట్టేసి దాని తర్వాత నడుము దగ్గర లూజ్ ఎంత ఉంది అనేసి చూసుకోవాలి. లూజ్ ఎంత ఉంది అనేది చూసుకున్నప్పుడు మనకు ఎంత వచ్చింది? 17 ఇంచులు వచ్చిందండి. 17 ఇంచులు వచ్చింది కదా, ఆ 17 ఇంచులు మనము మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇంకా మనం చెస్ట్ లూజ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకోవాలి అంటే మనము సాగదీయకూడదండి. బ్లౌజ్ని సాగదీయకుండా ఎలా ఉందో అలాగే పెట్టేసి ఆ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. సాగదీసామనుకోండి మళ్ళీ లూజ్ వచ్చేసి మనకి సంఖ్యలో ముడతలు వచ్చేస్తాయి. సాగదీయకూడదు, పర్ఫెక్ట్గా అలా పెట్టుకొని చూసుకోవాలి. ఎంత వచ్చింది? 20 ఇంచెస్ వచ్చిందండి. 20లో వాళ్ళు కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు. దాని గురించి నేను 20.5 పెట్టాను. 20.5 పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ అంటే సంఖ దగ్గర రౌండ్ చూసుకోవాలి. ఎలా అంటే బ్యాక్ సైడే చూసుకోవాలి. అది ఎలా అంటే ఇదిగోండి ఇలా చూడాలి. టేప్తో రౌండ్ను కుట్టేసి ఉంటుంది కదా, ఆ కుట్టు మీద రౌండ్గా చూడాలి. మనకి ఎంత వచ్చింది? 8.5 ఇంచులు వచ్చింది కదా. 8.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక బ్లౌజ్ మొత్తం స్ట్రైట్గా పెట్టేసి బ్లౌజ్ యొక్క బార్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. బ్లౌజ్ యొక్క బార్ ఎంత వచ్చింది? మనకి 14.5 ఇంచులు వచ్చింది. 14.5 ఇంచులు వచ్చింది కదా, ఆ 14.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. తర్వాత వెనకాల బ్యాక్ నెక్ డౌన్ మనం ఫస్ట్ నుంచి కూడా తీసుకోవచ్చు, అంటే షోల్డర్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. కానీ ఇలా తీసుకోవడం కొంచెం ఈజీగా అనిపిస్తుంది మనకి కటింగ్ చేసేటప్పుడు. ఎంత వచ్చిందంటే నాకు 4.5 వచ్చింది. చూసారు కదా, నేను టేప్ ఎలా పెట్టి తీసుకున్నానో అలా తీసుకోండి. 5 మెజర్మెంట్స్ ఉంటే చాలండి, పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ కటింగ్ వస్తుంది. నేను ఇప్పుడు కట్ చేస్తుంది లైనింగ్ అండి. దీని మీద మనం మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి బార్ ఎంత వచ్చింది? బ్లౌజ్ది 14.5 ఇంచులు వచ్చింది. 14.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలిపి 15 ఇంచులకి మనం మార్క్ చేయాలి. ఎందుకు అంటే ఒక 1/2 ఇంచు కింద, 1/2 ఇంచు పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచుకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకున్నామండి. 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, మొత్తం 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకొని షోల్డర్ మార్కింగ్ కోసం ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. మార్క్ చేసిన దగ్గర నుంచి మెడ దగ్గరికి వచ్చేసి, అంటే మెడకి ఎంత పెట్టాలి అంటే 2.5 ఇంచులు పెడుతున్నానండి నేను. 2.5 ఇంచు ఎందుకు అంటే మనకి నడుము లూజ్ వచ్చి 34 ఇంచులు వచ్చింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. తర్వాత షోల్డర్ వచ్చి 3 ఇంచులు పెట్టాలి. అన్ని బ్లౌజులకి అన్ని సైజులకి 3 ఇంచెస్ సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ డౌన్ 5.5 కాడ నుంచి 7 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. నేనైతే 6 ఇంచెస్ పెట్టాను. ఆ 6 ఇంచెస్ కూడా మనము రౌండ్ని బట్టి పెంచుకోవాలి, రౌండ్ని బట్టి తీసుకోవాలి అంతే. ఇప్పుడు మనకి ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. మనకైతే 8.5 వచ్చింది కదా ఆమ్ రౌండ్. ఆ 8.5 ఎలా కొలుచుకొని తీసుకోవాలనేది కూడా చూద్దాము. ఇప్పుడు ఆమ్ డౌన్ దగ్గర ఒక స్ట్రైట్ మార్క్ గీసాం కదా, అలాగే ఇంకో స్ట్రైట్ మార్క్ గీసి, అంటే అది చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి కదా, దాని గురించి ఆ మార్క్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనము నడుము 17 ఇంచులు వచ్చింది కదా, ఆ 17 ఇంచులు మార్క్ చేసుకుందాం. 17 ఇంచులు 2 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 8.5 ఇంచులు వస్తుంది. 8.5 ఇంచుల దగ్గర మార్క్ చేసేద్దాం. 8.5 దగ్గర మార్క్ చేసేసి 1 ఇంచ్ వెనకాల డాట్స్కి మార్క్ చేసుకుందాం. తర్వాత 1.5 ఖర్చు కోసం అండి. ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాక చెస్ట్ లూజ్ దగ్గర కూడా మనం మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 20.5 వచ్చింది కదా, 20.5 దగ్గర మనం మార్క్ చేసుకున్నాం. అంటే 10.5 వచ్చింది, అక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక చెస్ట్ దగ్గర కూడా ఖర్చుల కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఇప్పుడు మార్క్స్ని స్ట్రైట్ లైన్తో గీయాలి. మనము కొన్ని చేసే చిన్న తప్పుల వల్ల కూడా షోల్డర్స్ జారడము, సంఖ్యలో ముడతలు రావడం జరుగుతాయండి. అంటే ఒక చిన్న, అంటే ఎంత 1/2 ఇంచు చాలండి. 1/2 ఇంచు కూడా మనకి అలాగే వస్తుంది. షోల్డర్స్ జారిపోవడం ఇలా జరిగిపోతూ ఉంటాయి.
మనం ఎంత బాగా కట్ చేసినా చాలు, ఒక పావు ఇంచు దగ్గర తేడా కూడా. అందుకే బ్లౌజ్ కటింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి అంటారు. ఇప్పుడు మనం రౌండ్గా గీసి ఎంత వచ్చింది మనకి ఆమ్ డౌన్ ఎంత వచ్చింది అనేది మనము టేప్తో కూడా ఒకసారి చూసుకుందాం. ఎంత అంటే మనకైతే 8.5 కావాలి. ఇప్పుడు రౌండ్ ఇలా మనం పెన్సిల్తో మార్క్ చేస్తాం కదా, ఆ రౌండ్ మీద గీత మీద మనం ఇలా పెట్టుకొని కొలుచుకోవాలి. 9 ఇంచులు వచ్చింది, అంటే 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది చూసారా. 1/2 ఇంచ్ వల్ల ఇంకా లూజు అండ్ షోల్డర్స్ జారిపోయేవి. ఇప్పుడు 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ గీసుకొని, ఇప్పుడు షోల్డర్ కోసం పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలండి. వదిలేసుకుని అక్కడ నుంచి మనం చూసుకోవాలి ఎంత వచ్చింది అనేసి. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్తోనే నాకు ఒక స్ట్రాంగ్ ఫీల్ వస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను మీకోసం. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి, కన్ఫామ్గా నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మీకు ఆ డౌట్ క్లియర్ అయ్యే వీడియో తీసి పెడతాను. మనకి మెజర్మెంట్ మొత్తం అర్థమైంది కదండి మీకు చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి మెడ లెంత్ ఎంత తీసుకోవాలి, బ్యాక్ సైడ్ నెక్కి ఎంత లెంత్ తీసుకోవాలి అనేది చూసుకోవాలి. ఎంత మనం వచ్చేసి 4.5 దగ్గర పెట్టాం కదా డౌన్, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే పైపింగ్ చేస్తాం కదా, పావు ఇంచు పోతుంది. దాని గురించి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గర అంటే మొత్తం 5 ఇంచెస్ దగ్గర కింద నుంచి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని పైన వచ్చి మనం 2.5 పెట్టాం కదా, కింద వచ్చి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఎందుకంటే షోల్డర్ జారదండి, తక్కువ పెట్టే కొద్దీ జారిపోతాయి షోల్డర్స్. ఇలా కొంచెం లెంత్ పెట్టి మనం ఇలా స్క్వేర్ షేప్ కావాలన్నారు వాళ్ళు, అలాగే డ్రా చేశానండి. నెక్ వచ్చి కట్ చేయకూడదండి, ఫస్ట్ ఫ్రంట్ కటింగ్ అయ్యాకే కట్ చేయాలి. ఈ ఆమ్ రౌండ్లో కూడా చూసారు కదా, ఎక్కడ మనకి రాంగ్ వస్తుంది ఏంటి అనేది క్లియర్గా చెప్పాను కదా. అవి ఏమీ రాకుండా చూసుకొని జాగ్రత్తగా బ్లౌజ్ కట్ చేయండి. మెజర్మెంట్స్ ఈ 5 మెజర్మెంట్స్ ఉంటే మనకు చాలు, బ్లౌజ్ బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ బ్లౌజ్ పార్ట్ అంటే ఇది ఫస్ట్ నేను లైనింగ్ పార్ట్ కట్ చేశాను కదా, దీన్ని ఒరిజినల్తో కట్ చేసి మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ దాంట్లో నేను అప్లోడ్ చేస్తానండి. ఇది ఎలా కుట్టాలి అనేసి కూడా నేను బ్యాక్ సైడ్ ఎలా డాట్స్ వేసుకోవాలి అనేది చూపిస్తానండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను, అది కూడా కన్ఫామ్గా చూడండి. అండ్ ఇప్పుడు మీరు మన ఛానల్ని చూసి వెళ్ళిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నెక్స్ట్ మీకు స్టిచ్చింగ్ వీడియోతో కలుస్తాను. బాయ్.